హాయ్ అండి. హాట్‌గా ప్రోమోలు ఉన్నాయా? అల్లాడిస్తున్నాడా నాగ్ సారు. కింగ్ మాత్రం రెచ్చిపోయాడని చెప్పాలా? చెలరేగిన నాగ్ అంతే. నాగరాల నాగ్ సార్ సరే. సో మామూలుగా కాదు. ఏవైతే ఆడియన్స్ కోరుకుంటున్నారో, నాగ్ సార్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో, అస్సలు నట విశ్వరూపం ఏ రకంగా చెప్పాలంటే అనమాట. శివ నాటు మన్మధుడు. శివ బయటకొచ్చేసాడా? మొత్తానికి ఒక్కళ్ళకి ఇచ్చి పడేసి ఉంటాడు నాకు తెలిసి. ఫస్ట్ ప్రోమోలో అయితే డైరెక్ట్ రెడ్ కార్డ్, డైరెక్ట్ అటాక్, అసలు నో డౌట్ అందులో. అసలు ఆయన మాట్లాడిన విధానం, ఆ వర్డ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా అనమాట చాలా చాలా నీట్గా ఇది చేశారు. అలా నా వీడియోలు చూపించినప్పుడు తను మాట్లాడిన టోన్, మనం కూడా మాట్లాడుకున్నాం. నేను రియల్గా మాట్లాడుతున్నాను, నేను ఫేక్గా లేను, నా మనసులో ఉన్నది చెప్తున్నాను అని రియల్గా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడుతుంది తప్పు కదా. అది నేను రియల్గా ఉంటున్నాను అన్న ఒక వంక పెట్టుకొని ఒక మనిషిని మనం క్రిటిసైజ్ చేయటం, మాట్లాడొచ్చు, ఫన్గా చెప్పాలి. అది కూడా ఎక్కడా కూడా అభ్యంతరకరమైన పదాలు వాడకుండా, అవి వాడితే అది ఎంతవరకు ఈరోజు ఏ స్థాయికి వచ్చాడో అభయ్ చూసాం. అభయ్ ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్ మొత్తం కంప్లీట్ డీలా పడిపోయాడు. అభయ్ ఉండాలని కోరుకుందాము కన్ఫర్మ్గా. సో అభయ్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. తన తప్పు తను తెలుసుకున్నాడు, ఆ సారీ చెప్పాడు. ఇక రెండవ దాంట్లో అయితే మాత్రం ముగ్గురిని నలుగురికి 4 పంచులు. ఒకటి వచ్చేసరికి ఏమో నెంబర్ 1 మన నిఖిల్కి పంచ్ పక్కాగా ఆడిందేమో కిరాక్ సీత, గుడ్డేమో సోనియాకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కుళాయి దగ్గర ఆడినట్టు ఆడుతున్నారమ్మా మీరు, ఆ పదాలేంటి, ఆ సంస్కారం ఏంటి, ఆ వర్డ్స్ ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా ఇటుపక్క మన విష్ణుకి, ఇటుపక్కకు వచ్చేసరికి ప్రేరణకి డైరెక్ట్ అనమాట. అసలు ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు ఏంటది, ఏదో పుణ్యస్త్రీ అని, పతివ్రత అని డైలాగులు, అలానే ఈఎంఐ కూడా క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి, అసలు వాళ్ళ కోపంలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అన్నది మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆట కన్నా మాట ప్రధానం, మాట ప్రమాదం కూడా. మన ఆట ఆడియన్స్ కంటికి కనపడే లోపలే మనం వదిలిన మాట ఆడియన్స్ చెవిరికి వెళ్తుంది, చెవిరికి చేరి మన ఆట కనపడకుండా చేసి మనం నెగిటివ్ చేస్తుంది. ఈ రోజు మాత్రం చాలా సింప్లీ సూపర్గా ఇద్దరిని ఎలా అయితే అడగాలో అడిగేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన మణికంఠ కన్ఫెషన్ రూమ్లో ఏం చూపించారు? మణికంఠ కన్ఫెషన్ రూమ్లో ఏం చూపించారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. కానీ అంతకన్నా ముందు మణికంఠ ఆ రోజు దోశ దగ్గర చేసిన హడావుడి మాత్రం భలే హైలైట్ చేశాడు. ఆ రోజు చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది ఇష్యూని చాలా ఎక్కువగా డ్రాక్ చేశాడు, అనవసరంగా దాన్ని ఇష్యూ చేశాడు. అంటే కొద్దిగా ఆ రోజు మనం అనుకున్నాం కూడా, అమ్మాయి కోపంతో అయితే ఇసిరేసేయలేదు, దోశ చాలా నీట్గానే వేసింది. కానీ తన ఎక్స్ప్రెషన్, తన మూడ్ ఆఫ్లో ఉండటము అది మాత్రం అభ్యంతరకరం. కానీ దోశ ఇచ్చిన విధానం మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అది నచ్చలేదు, సరే బాగానే ఉంది. ఆ టాపిక్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, అనవసరం దాన్ని ఇష్యూ చేసేసాడు అనమాట. ఆ తర్వాత ప్రేరణ కూడా మణికంఠ మీద కొద్దిగా బాగా కోపంతో పోరాగిరా అంది, కానీ ఇష్యూని మాత్రం అనవసరంగా దాన్ని డైల్యూట్ చేయకుండా ఏదో కంటెంట్ క్రియేషన్ కోసం చేస్తుంటున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది, అందరికీ కలిగింది. ఆ రోజు అది హైలైట్ చేయడం జరిగింది. ఇంకా ఏం చూపించుంటారు ఈ ప్రస్తుతానికి బాగా డిబేట్ అవుతూ ఉంది. కన్ఫెషన్ ప్రస్తుతానికి అయితే హక్ చేసుకున్నాడో అది చూపించున్నారని, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా హక్ చేసుకున్నాడని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి నిజంగా అదే చూపించుంటారా? అంటే అవతల వ్యక్తి యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా అనవసరంగా వెళ్ళి చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారా? లేదా ఏదైనా ఫ్యామిలీ వీడియోనే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించింది కానీ, ఏదన్నా వాళ్ళకి కుటుంబంలో సంబంధించిన ఇష్యూని చూపించారా? ఏం జరుగుతుంది అన్నది కొద్దిగా ప్రస్తుతానికి ఏంటంటే అది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, హక్స్ విషయాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. మేబీ అదే అయి ఉండొచ్చు, కానీ మేబీ ఇంకేదన్నా ఫ్యామిలీ రిలేటెడ్ ఏదన్నా అయి ఉంటుందా? లేదు ఏదన్నా మాట్లాడిన విధానం, తను ఏదన్నా ఇక్కడ తను మాట్లాడుకున్న విధానం కానీ, కెమెరాల ముందు మాట్లాడిన విధానం కానీ, ఆ సీక్రెట్ డిస్కషన్ ఏమైనా చూపించుంటారా అన్నది కూడా చూడాలన్నమాట. ఇందుకే మీకైతే ప్రోమోలో సూపర్, అందరూ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. ఇదే టెంపోని కంటిన్యూ చేస్తారా అంటే, ఆయన మనకి ఎడిటింగ్లో కాబట్టి ఆయన ఎక్కడ సీరియస్గా ఉన్నారో అది చూపించారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే సీరియస్ అయినా కూడా దాన్ని కంపల్సరీగా చక్కగా దాన్ని డైల్యూట్ చేసేసి వాళ్ళు నవ్వించగల సత్తా ఉన్నవారు. అందుకనే ఆయన అందరికన్నా కూడా ఎందుకు హోస్ట్గా ఆయన సరిపోతాడు అన్నారంటే, ఆ ఏజ్కి ఆయన డీల్ చేసిన విధానం, బ్యాలెన్స్ డీల్ చేసిన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తానికి నలుగురికి నలుగు పెడుతున్నాడు నాగ్ సార్ అన్నమాట. ఇక ముఖ్యంగా నాకు బాగా స్టాటిస్టికల్గా అనిపించింది ఏంటంటే, కిరాక్ సీత ఆడింది, సోనియాకి ఇచ్చావు. ఎస్, డైరెక్ట్ పంచ్, అంటే హార్ట్కి తగలాలన్నమాట. విషయం అర్థం కావాలి, ఏం జరుగుతుంది ఇక్కడ నా ఫ్రెండ్షిప్ వల్ల, అది బయటకు ఎలా ప్రొట్రైట్ అవుతుంది అనే విషయం చాలా నీట్గా నిఖిల్కి అర్థం కావాలి, సేమ్ అట్లానే సోనియాకి అర్థం కావాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒక స్ట్రాటజికల్గా ఏర్పడ్డ స్నేహమే కానీ ఆ స్నేహంలో జెన్యూనిటీ లేదు. వాళ్ళు కలిసి ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నువ్వు ఆ ఫ్రెండ్షిప్ వల్ల అనే విషయాన్ని నీట్గా ప్రొటెక్ట్ చేయాలి నిఖిల్కి. ఆ నిఖిల్ని ప్రొటెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఇంకొద్దాన్ని ఎలాబరేట్గా ఎలా చేస్తారో కూడా చూడాలన్నమాట. ప్రేరణ
అలానే ఇటు పక్క యష్మి, అట్లానే ఇటు పక్క విష్ణుప్రియ. వీళ్ళు మాటలు ఆడలేటప్పుడు నిజంగా లిటరల్లీ అప్పుడప్పుడు అసలు గర్ల్స్ ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టుగా ఒక్కోసారి వాళ్ళు మాట్లాడే మాటలు హద్దులు దాడుతున్నాయి అని చెప్పాలి. అది చాలా చాలా తప్పు. నిజంగా వర్డ్ ఇచ్చేసిన వర్డ్ కుళాయి దగ్గర కొట్టుకుంటున్నారు, సేమ్ అలానే ఉంటుంది ఒక్కోసారి. వాళ్ళు పడ్డ కష్టం బ్రహ్మాండంగా ఆడుతున్నారు, వీరోచితంగా ఆడుతున్నారు, పడుతున్నారు, అసలు భయపడుతున్నారు ఆ టాస్కులకి. అంత బాగా ఆడి చివరికి ఆ కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో దొరికిన మాటే పట్టుకున్నారే తప్ప నువ్వు కష్టపడి ఆటను పట్టుకోలేదుగా. అందుకనే అంటాం ఆట కన్నా మాట ప్రమాదం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆట అంత పడ్డ ఆట అంతా వేస్ట్ అయిపోయింది. మీరు పడ్డ కష్టం ఆ రోజు ఎంత చెల్లరగా ఆడారు అసలు, అదంతా వదిలేసి వాళ్ళ మాట జారిన మాటలే పట్టుకున్నారు. సో అది ఇవాళ కొద్దిగా ఇదైందనమాట. చూద్దాం మరి. నాకు సరే అయితే గట్టిగా అబ్బాయిని ఎలిమినేట్ చేయాలని గట్టిగా కూర్చున్నారు. అది ఎంతవరకు తీసుకెళ్తారు, ఎక్కడ దాన్ని క్లోజ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి అందరూ కలిసి సారీ చెప్పడచ్చు, మిగతా వాళ్ళు కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు. అదొక ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే మణికంఠకి ఏం వీడియో చూపించారు, అది ఏంది అసలు ఆ విషయం. మణికంఠని కొద్దిగా మణికంఠ తడబడుతున్నాడు నోడోడు ఆటలో కానీ కంటెంట్ ఇవ్వడంలో కానీ, కొద్దిగా కావాలని ఆర్టిఫిషియల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది తనను తానుకి చెప్పడానికి, తనకు క్లారిటీ ఇవ్వడానికి అదొకటి బాగా ఉపయోగపడుతుంది. విష్ణు కూడా అనమాట కన్ఫర్మ్ ఇది మంచి వార్నింగ్, విష్ణు ఉపయోగపడే వార్నింగ్, ప్రేరణకు ఉపయోగపడే వార్నింగ్. అది చూడాలి. మిగతా వాళ్ళు ఇంకెవరెవరిని ఏమేం చేశారు, ఇంకేం జరుగుతున్నాయి, ఆటలో ఫౌల్స్ ఏమైనా ఆడినాయి కానీ. సో చివరికి ఎవరిని ఎంకరేజ్ చేయబోతున్నారు, చీఫ్గా కంటెండర్స్గా వెళ్ళిన బిగ్ బాస్ ఎవరైతే కోపంతో వీళ్ళందరినీ పక్కకి నెట్టేశారు కదా, మరి వాళ్ళందరికీ అవకాశం ఇస్తాడా ఇవ్వడా, నాకు సార్ దాన్ని కలెక్ట్ చేసుకొని ఏదన్నా ఆ పాయింట్ని ఎలా డీల్ చేయబోతున్నారు అన్నది కూడా చూడాలి. చూద్దామండి. మరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.